హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనం చేయబోతున్న రెసిపీ ఎండ్రోయల కోడిగుడ్లు ఎగురికి. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. 3 గుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 3 టమాటోలు, కొద్దిగా కరివేపాకు, తగినన్ని ఎండ్రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుని ఉన్న ఎండ్రొయ్యలు అన్నమాట అవి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా హాఫ్ కప్ ఆయిల్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం గుడ్లు వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వేపుకోవడం వల్ల ఆ కడాయికి ఈ గుడ్లు అంటుకోకుండా ఉంటుంది. పసుపు వేసుకోవడం వల్ల నాన్ స్టిక్ కడాయిస్ కన్నా ఇవి చాలా బాగా వేగుతాయి. చూడండి ఫ్రెండ్స్, నాన్ స్టిక్ కడాయిలాగే వేగుతుంది కదా, కాబట్టి మీరు కూడా పసుపు వేసుకొని ఖచ్చితంగా వేపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయినాయి కదా, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా తీసుకున్నాను. అన్ని గుడ్లు 3 గుడ్లు కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కప్పు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని గరిటె తీసుకొని కలిపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని వేపేసుకుందాం. ఓకేనా? ఇవి వేపుకోవడం వల్ల పచ్చి వాసన పోతుంది. మంచిగా టేస్టీకరమైన ఫుడ్ మీరు కంపల్సరీ తీసుకుంటారు. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్, చాలా మంచిది కరివేపాకు. ఇవి కూడా వేసుకొని మనం మగ్గనిచ్చేద్దాము. ఇలా మగ్గనిచ్చిన తర్వాత వేపుకుంటూ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్న విధంగా మీరు చెయ్యాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కూడా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోతున్నాయి కదా. మీరు ఇలా మగ్గనిచ్చిన తర్వాత తగినంత సాల్ట్ తీసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మగ్గనివ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి కదా. మళ్ళీ గరిటె తీసుకొని మళ్ళీ కలుపుకుందాము. కలిపిన తర్వాత మనం టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పసుపుని తీసుకొని మనం వేసుకొని తగినంత మళ్ళీ వేపుకుందాం ఫ్రెండ్స్. తర్వాత తగినంత కారం వేసుకొని, నేను 1.5 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తగినంత కారం తీసుకొని వేపుకొని ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను వీడియో, మీరు మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మగ్గడానికి ఒక 2 మినిట్స్ నేను మూత పెట్టేసి ఉంచుతున్నాను. 2 మినిట్స్ అయిపోయింది, తీసేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని గరిటె తీసుకొని మళ్ళీ కలిపిన తర్వాత పెద్ద గ్లాసుడు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఉడికించడానికి పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకున్న తర్వాత గరిటెతో మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇవి ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చడం వల్ల మంచి టేస్టీకరమైన ఫుడ్ మీరు తీసుకుంటారు ఫ్రెండ్స్ కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? మనం వేపుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోతుంది కదా. మళ్ళీ కొంచెం పలుచగా ఉందని నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించాను. ఇప్పుడు దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్. అటు ఇటు కలుపుకొని మళ్ళీ చికెన్ మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించాను. ఎంతో టేస్టీకరమైన ఎండ్రొయ్యల కోడిగుడ్ల ఇగురు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్